బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. అంతే సింపుల్. మీరు అదే ఏదైతే ఈ పాయింట్ అన్నారో, నేను ఓటు వెయ్యండి అని అడగనని ఏదైతే అన్నారో, లైక్ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారా ఓటు అడగకండి జనాలని? ఇంట్లో వాళ్ళంటే అంటే మీ ఆ ఇంట్లో వాళ్ళు, క్వశ్చన్ చాలా కరెక్ట్‌గా ఉంటే ఎవరని మీ స్పెసిఫిక్ వైఫ్ గారికి గానీ, ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ చేసే వాళ్ళకి గానీ, ఓటెయ్యండి అని ఎవరిని జనాలను అడగకండి అని చెప్పారా? నేను ఇంట్లోంచి ఎళ్ళే వరకు హ్మ్. నేను ఎవ్వరిని ఓటేయమని అడగల. హ్మ్. ఓటేయమని అడగద్దని కూడా చెప్పా. చెప్పారా? ఇంట్లోంచి ఎళ్ళే వరకు. మరి హౌస్‌లో తర్వాత ఉన్నప్పుడు? బయట అది చెప్తున్నా కదే. హ్మ్. నేను ఇంట్లోకెళ్ళిపోయిన తర్వాత బయట ఏం జరిగిందో నాకు తెలీదు. హ్మ్. మరి ఓట్ ఫర్ మీ అని పెట్టారు మీ ఇన్‌స్టాలో. ఎవరు? ఏ డేట్‌లో పెట్టే ఉంది ఒకసారి చెక్ చేయండి. ప్రతిసారి ఉన్నాయి. అదే శివ. హ్మ్. నేను మెయిన్ హౌస్‌లోకి ఎళ్ళక ముందు హ్మ్. నా ఆధ్వర్యంలో ఉన్నంత సేపు వరకు నేను ఎవ్వరిని ఓటు అడగలేదు. హ్మ్. ఈ విషయం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తా శివ. మోస్ట్ పర్సనల్ విషయం చాలా మందికి తెలీదు. హ్మ్. లగేజ్ హ్యాండ్ ఓవర్ చేయమని అన్నారు. హ్మ్. మాకు డేట్ ఇచ్చారు. హ్మ్. ఫస్ట్‌న. హ్మ్. ఆ టైంకి నేను ఎళ్ళలేకపోయా. హ్మ్. మనకి నిమజ్జనం హడావుడి కూడా నడుస్తున్నాయి కదా! ఆ టైంలో. హ్మ్. వినాయక చవితి. హ్మ్. హ్మ్. వెళ్తున్నా కార్‌లో నేను. హ్మ్. ఆ టైంలో వర్షాల టైం గూడా. హ్మ్. వెళ్తున్నాను. వెళ్తున్న టైంలో నాకు మా చుట్టాలైన ఒకాయన కాల్ చేశారు. హ్మ్. కాల్ చేసి, "నాన్న హృదయ మానవ్, హరిత హరీష్ కాకుండా కొంచెం ఇంటి పేరు వాడొచ్చు కదా!" హ్మ్. ఓకే. చుట్టాలవుతారు. నేను చిన్నప్పటి నుంచి నాకు అసలు ఇంటి పేరు హ్మ్. ఏం లేదు. నా క్యారెక్టర్‌కి నా ఒంటి పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు అంతే. తర్వాత నా లైఫ్ పార్ట్నర్ వచ్చినాక హరిత హరీష్ అయ్యా. అవునా? నేను మనిషిని, ఇండియన్‌ని రెండే నమ్ముతా బలంగా. ఇంకేం నమ్మను నేను హ్మ్. స్ట్రాంగ్‌గా. హ్మ్. అలాంటిది ఈయన సలహా ఇస్తున్నప్పుడు హ్మ్. ఆయన సాఫ్ట్‌గా, స్మార్ట్‌గా హ్మ్. తర్వాత మాట్లాడదాము నేను వెళ్తున్నానని చెప్పాను. హ్మ్. తర్వాత ఎళ్ళిన తర్వాత అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు మా ఫాదర్ కాల్ చేస్తే, మా ఫాదర్ నాకు ఇదే ఉచిత సలహా ఇస్తున్నప్పుడు మా ఫాదర్ రిటర్న్ వచ్చేప్పుడు కార్‌లో ఏమన్నా తెలుసా? 43 సంవత్సరాలు నా లైఫ్. ఊహొచ్చినప్పటి నుంచి ఎలా బతుకుతున్నా. నువ్వు నన్ను నాకుగా చూసి ఎవరన్నా వేస్తానంటే వేయమను. నీకు కొడుకుగా అభిమానం ఉండి నేనెవరో తెలిస్తే నీకు ఓటేస్తే ఓటు వెయ్యి. హ్మ్. లేదంటే నువ్వు కూడా ఓటెయ్యొద్దు డాడీ. హ్మ్. దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వద్దు. ఫోన్ పెట్టేసాను ఫోన్ పెట్టేసా. ఏది మా ఫాదర్ జూన్‌లో ట్రీట్మెంట్ చేపించుకున్న మా ఫాదర్‌ని హ్మ్. 2 నెలలు తిరిగేలోపు ఇలా మాట్లాడాను. థట్ ఈస్ మీ. ఓకే. మరి అంత నిబద్ధతతో ఉంటా. మరి ఓటు వేయమని అడిగిన తర్వాత గూడా మీకు ఓటేయకపోవడానికి కారణం ఏంటి? నేను నచ్చలేదేమో అర్థం కాలేదేమో జనానికి. ఆ! మరి ఆ రోజు రెండిట్లో అగ్ని ఏదో పరీక్షలో జరుగుతుంది. నచ్చినప్పుడు ఈ రోజు ఎందుకు నచ్చలేదు? ఏది? అగ్ని పరీక్షలో మీరు నచ్చే కదా ఓటేసి పంపించారు. ఈ రోజు ఎందుకు నచ్చలేదు? అంటే అగ్ని అదే పరీక్షలోనే మెగాస్టార్ మీరు మాస్క్ చిరంజీవి అంటే ఏసుకొని ఉన్నారా? ఇష్టపడ్డా. నేను అదే చెప్తున్నా బ్రదర్. మెగాస్టార్ చిరంజీవి అన్ని మూవీస్ అంతే కలెక్షన్స్ రావు కదా! హ్మ్. అవునా? హ్మ్. కొన్నిసార్లు కొన్ని నచ్చితే కొన్ని నచ్చకపోవచ్చు. హ్మ్. సో, ఈసారి అంటే మీ హౌస్‌లో ఉన్నప్పుడు కొన్ని నచ్చకపోవచ్చు. అదే చెప్పలా? ఆ! రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇప్పుడు సినిమా అనేది నిజ జీవితానికి అహా! అద్దం పట్టేలాంటిది సినిమా సినిమా. ఇప్పుడు సినిమా యాక్టింగ్. యాక్టింగ్ ఓకే. చేస్తారు. యాక్టర్స్ ఉంటారు. హ్మ్. అంటే మీరు అగ్ని పరీక్షలు చేసింది యాక్టింగా? అగ్ని పరీక్షలో ఏముంది? ఇక్కడే ఉంది. బిగ్ బాస్‌లో చేసింది అగ్ని యాక్టింగా? పరీక్షలో అగ్ని పరీక్ష ఎలా ఉంటది? ఆ! మనం 16 అవర్స్ ఆర్ 14 అవర్స్ ఉంటాం మనం. హ్మ్. ఇంటికెళ్ళిపోతాం, వస్తాం మరుసటి రోజు. అగ్ని పరీక్ష కంటిన్యూయస్‌గా టాస్క్‌లు నడుస్తాయి. హ్మ్. ఇక్కడ టాస్క్‌తో పాటు మనకు ఒక పర్సనాలిటీ కూడా కనపడుతుంది. ఎందుకంటే 24/7 ఉంటాం మన హ్మ్. ఇంట్లో. హ్మ్. అవునా? హ్మ్. సో, మన ఇష్టం ఉన్నా లేకపోయినా హ్మ్. మనం తప్పదు. మన ఫ్యామిలీతో మాట్లాడం. అవునా అంటే కాదా? అంటే మీ రిఫ్రెష్ అవ్వటానికి ఉండదు. అవును. సో, కంటిన్యూయస్‌గా ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళతో మాట్లాడాలి, బాండింగ్ ఫార్మ్ చేసుకోవాలి. హ్మ్. ఏదో ఒకటి జరుగుతుంటే అట్ ద సేమ్ టైమ్ టాస్క్‌లు నడుస్తుంటాయి. అంటే మీ దా పర్సనాలిటీ జనాలకి నచ్చలేదంటారు. మీకు అదే చెప్తున్నా. ఇంకా కంప్లీట్ అవ్వల అది. హ్మ్. ఓకేనా? హ్మ్. ఇంటర్ప్రిట్ చేసి నా మాటలు నా నోట్లోంచి రాని మాటలు మీ నోటితో చెప్తున్నారంటే అంటే మీరు అలాంటి ఎక్స్‌పీరియన్స్ చేసి ఉండొచ్చు. ఆ! బట్ నేను చెప్తున్నాను గదా! ఆ! సో, ఇక్కడ ఏమైందంటే మీరు అబ్జర్వ్ చేస్తే హ్మ్. ఫస్ట్ వీకెండ్‌లో చాలా రాంగ్ నెరేటివ్ సెట్ అయింది. హ్మ్. నేను అనని పదాలు నేను అన్నానని, హ్మ్. ఓకే. నన్నన్న పదాలు అసలు మాటలే కాదని, హ్మ్. తర్వాత ఒక యాక్షన్‌కి రియాక్షన్‌ని గూడా వక్రీకరించి, హ్మ్. నేను అది కానిదని హీనంగా చూస్తారని 4 రకాల ముద్దలు పడినాయి. అగ్ని పరీక్షలో ఎవ్వరు ఎఫెక్ట్ అవ్వనంత ఎఫెక్ట్ అయిన కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే నేనే. కాయలున్న చెట్టుకి రాళ్ళు దెబ్బలంటారు గదా! హ్మ్. వైఫ్ బీటర్ అని పోట్రైంది. అప్పుడు లాస్ట్ టైమ్ మీకు అది కూడా క్లారిఫికేషన్ ఇచ్చా. హ్మ్. నేను వైఫ్ బీటర్ అయితే మా వైఫ్ వచ్చే మాట్లాడారుగా నిన్న ప్రెస్ దాంట్లో. హ్మ్. హ్మ్. ఫస్ట్ పాయింట్. దాన్ని నేను బాస్టర్డ్ అనిపించుకున్నా. ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడే ఈ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో బాస్టర్డ్ అంటే మా మదర్ ఏం చేశారు? హ్మ్. ఎవరి గురించి మాట్లాడుకోవాలి మనం? ఇలాంటోళ్ళ గురించే మనం మాట్లాడుకోవాల్సింది. హ్మ్. నేను ఎవ్వరికి ఇంటర్వ్యూ ఇవ్వనానంటే హ్మ్. మీడియా మిత్రులు కొంతమంది లేదు సార్ మీరు ఎక్కువ ఎఫెక్ట్ అయిన కంటెస్టెంట్స్ మీరు. హ్మ్. మీ వాయిస్ వినిపించాలి. మీ ఛానెల్‌లో కూడా మాట్లాడట్లేదు. మీరు ఎక్కడ? హ్మ్. మీకు ఆ ధైర్యం ఏంటి? హ్మ్. అన్నప్పుడు ఓకే. ఎందుకంటే నాకు పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది గానీ అప్పుడే మాట్లాడా. మీకు కూడా అప్పుడే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అవునా హ్మ్. కాదా? అవును. 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 ఆ అవును. ఇంటర్వ్యూలో ఎక్కడన్నా మీరు నాకు ఓటేయమని అడగడం చూసారా మీరు? హ్మ్. హ్మ్. కావాలంటే తీసుకొని చూడండి. హ్మ్. నేను డిజర్వింగ్ నేను అదే అనుకుంటే, అదే. హ్మ్. రైట్ అనుకుంటే ఓటేయమని చెప్తా తప్ప నేను ఎవరిని అడగనని అని చెప్పాను కదా! అదే హ్మ్. మాట కట్టుబడి ఉన్నాను కదా! హ్మ్. అది అయిపోయింది. దాని తర్వాత ఈసారి 4 ముద్దలు పడ్డాయి. హ్మ్. బ్రదర్ మన చట్టాలు చెప్తాయి. ఏంటి తెలుసా? హ్మ్. 100 మంది దోషులు తప్పించుకున్న పర్లా ఒక నిర్దోషి శిక్ష పడకూడదని. హ్మ్. కానీ ఈసారి నిర్దోషికి 4 శిక్షలు ఒకే రోజు పడ్డాయి. హ్మ్. అయినా ఒక స్టిల్ సెక్షన్ ఏంటి? ఏది రెడ్ ఫ్లవర్ రెడ్ ఫ్లాగ్. అని నేను ఎవ్వరిని అనలేదు.
ఒకళ్ళు మాట్లాడుకో మీకు తర్వాత మీకు తెలుసో లేదో ఒకసారి ఇది ఇది కూడా ఆ రెడ్ ఫ్లేవర్ ఏ సిచ్యువేషన్ లో అన్నారు ఒకసారి అని చెప్పండి. అదే చెప్తాను కదా. ఉమ్. మీకు కన్స్ట్రక్ట్ గా 2 విషయాలు ఒకదానికి నేను ఒకటి ముడిపడి ఉంటాయి. నేను చూశాను. ఆ, మీరేం ప్రియా చూసారో ఇంకా క్లియర్ గా లేదు, ప్రియా ఇలా ఇస్తది, రెడ్ ఫ్లేవర్ ఇస్తానని ఈ మూక అంటది. అప్పుడు మీరు ఏమన్నారు? నార్మల్గా ఏమన్నారు? రెడ్ ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నారు, ఇస్తానంటున్నారు అది అన్నాను తప్ప నేను ఇమాన్యుల్ రెడ్ ఫ్లవర్ అనలా. రెడ్ ఫ్లేవర్ ఆయన కరెక్టే ఇది అని అన్నారు. సరే, ఓ పని చేద్దామా శివ, ఉమ్. ఓ పని చేద్దామా, ఉమ్. నేను అది విత్ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఇస్తాను. ఉమ్. మీరు నేను కరెక్ట్ అయితే ఉమ్. జస్ట్ నా 10,000 రూపాయలు ఇవ్వండి. ఉమ్. మీరు కరెక్ట్ అయితే 1,00,000 రూపాయలు ఇస్తా. నా దగ్గర 10,000 లేవు. బ్రదర్ నేను 1,00,000 రూపాయలు ఇస్తా అంటున్నా, మీరు 10,000 ఇమ్మంటున్నా. నా దగ్గర లేవు. అయ్యే బ్రదర్, బెట్ కాస్తే దమ్ముంటే గట్స్ ఉంటే ఆ, వెన్నుపోస్తుంటే దమ్ముంటే తినేది ఉప్పు కారం అయితే ఈ ఉమ్. ఛాలెంజ్ రెడీ అవ్వాలి. ఆర్ యూ రెడీ ఫర్ దాట్? ఉమ్. ఎందుకంటే అక్కడ జరిగినప్పుడు అది నాకు, నేను ఎవరిని కూడా అన్న మనిషిని, మీకు అర్థమైంది పర్సనాలిటీ, ఉమ్. నా నోటముట ఈ మాట వచ్చిందా అని చెప్పి నేను ఆగు. సర్ప్రైజ్ అయ్యి ఐ క్విట్ అన్నా. ఆగు బ్రో. అప్పుడు మొత్తం కాదు కాంటెక్స్ట్ bro, తెలియదు, కానీ నీకు బయటకు వచ్చిన తర్వాత బ్రదర్, నేను నార్మల్గా బయటకు వచ్చిన చెప్తున్నా తర్వాత బ్రో. ఆ ఫుటేజ్ ని ఉమ్. నేను సేకరించి అవును. నాకు సంబంధించిన అవును వాళ్ళు బ్రో. స్లో మోషన్ లో బ్రో. వినిపించారు, క్లియర్ గా నాకు బ్రో, అర్థమైంది కదా. హరీష్ బ్రో చెప్పండి. యాక్చువల్లీ మీరు బట్ట కాల్చి మొహం మీద కాదు వేసేసి కాదు వెళ్ళిపోతా అంటే ఎలా కాదు కుదురుతుంది? బ్రో, మీరు ఆ నార్మల్ గా గ్రౌండ్ మీరు స్టాండే ఉండాలి శివ. బ్రో నేను అదే స్టాండ్ లో ఇంకా ఉంటున్నా. నన్ను మీరు ఫేస్ మీరు చేయలేదు అనుకుంటా మీరు శివ. ఇదే అన్నారు ఇందాక స్టార్టింగ్, నేను అతను ఇది అన్నప్పుడు మన వాళ్ళు శివ ఇంకా నల్లటోళ్ళు ఈ- ఫేస్ చేయలేదు బ్రో అనుకుంటా. బ్రో వినండి, వింటాం కాదు, ముందు దాని గురించి మాట్లాడుకోవాలి కదా. నేను అదే ఆ మాట్లాడుతున్నా, ఛాలెంజ్ మీకు దీని ఓకేనా? గురించి మాట్లాడుతున్నాను. మీరు ఒక ఇప్పుడు దీని గురించి మీరు మాట్లాడుతున్నా. విన్నారు ప్రియా ఇలా ఒక్క జరిగిందని ఒక్క అన్నారు నిమిషం, కదా, ఒక్క నిమిషం, దానికి ఓకేనా? ఒక్క నిమిషం. అది కంప్లీట్ అయిపోతే ఒక్క హా, నిమిషం ఉండదు. ఆ, నేను నేను దాని ఛాలెంజ్ కి రెడీ లేదు, రెడీ. ఎందుకంటే నా దగ్గర 10,000 లేవు కాబట్టి. ఓకే, క్లారిటీ. అదేం బ్రదర్, సరే అంత శాలరీ తీసుకుంటున్నారు, ఒక బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ ఈ దాంట్లో ఉన్నారు, యూనో యాంకర్ శివ అంటే మంచి రెప్యుటేషన్ ఉంది. బ్రో 10,000 రూపాయలు ఎంత మీకు జుజీబీ, ఒక మీ చిన్న చెప్పులు కొనుక్కున్నంత అవ్వదు, ఒక మీ చి- డ్రెస్ అంత అవ్వదు. ఒక చిన్న అరే పాయింట్, స్మార్ట్ వాచ్ చేసుకున్నారు శివ. ఒక చిన్న పాయింట్ ఏం శివ, ఒక చిన్న ఏ పాయింట్ శివ బ్రో. వెనకడిగేయటమ్మా. అరే మాట తప్పరు మడం తిప్పరు అనుకున్నా శివ. శివ భయపడ్డారు ఏంటి పాపం. చిచి భయం అంటే అది సరే కాదు ఓకే, ఇది కాదు, ఇది రూల్ అవుట్ అయిపోయిందా? బ్రో. ఇది రూల్ అవుట్ అయిపోయిందా? నెక్స్ట్ పాయింట్కి వెళ్దామా? నేను ఆ, ఒక పాయింట్ చెప్పి చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు ఉమ్, రెడ్ రోజ్, ఉమ్. రెడ్ రెడ్ రోజ్ కాదు, రెడ్ రెడ్ ఫ్లవర్. ఫ్లవర్, రెడ్ ఫ్లవర్. మీరు ఇందాక నేను ఇందాక ఒక మాట అంటున్నప్పుడు స్టార్టింగ్ మీరు ఒకటి అన్నారు, ఉమ్. మనోళ్ళు తెలుగు చదువుకోక ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఏది పడితే అది మాట్లాడుతున్నారు, అతను అంటే అది సింగులరా ఏదో వర్డ్ అని మీరు అన్నారు కదా, ఏకవచనం. ఏకవచనం అని ఉమ్. అన్నారు కదా. మరి రెడ్ ఫ్లవర్ అని ఇంగ్లీష్ లో ఎందుకు అన్నారు బ్రో? గులాబీ బ్రదర్, పువ్వు రెడ్ అనొచ్చు కదా, ఫ్లవర్ అని చెప్పి నేను- రోజు పువ్వు ఆహా, అనొచ్చు కదా, వినండి. ఎందుకు రెడ్ ఫ్లవర్ అన్నారు? అక్కడ వేరే వాళ్ళు మీరేం చదువుకున్నారు నేను అదే నార్మల్గా? చెప్తున్నా, ఆ, వేరే వాళ్ళు మాట్లాడిన ప్రస్తావన సంభాషణ ఏదైతే ఉందో ఆ. యాజ్ ఇట్ ఈస్ గా నేను క్యారీ ఫార్వర్డ్ చేసి ఒక కొరియర్ బాయ్ లాగా డెలివరీ చేసి అంటే ప్రియా రెడ్ ఫ్లవర్ అందా? అక్కడ ఎవరు మాట్లాడారో తెలియదు, నేను అదే చెప్తున్నా కదా, అంత ఫుటేజ్ దొరకలా. ఆ. అక్కడ మాట్లాడుకున్నారు, అక్కడ ఏం జరిగిందో విషయం మొత్తం చెప్తాను మీకు, తెలియదు కదా. ఇప్పుడు కాయిన్ రెండో సైడ్ మొత్తం వినండి. మధ్యాహ్నం ఒక స్కిట్ రన్ అవుతుంది, మేము ఆ ప్లాన్ చేసుకోవాలి సరదాగా, వీళ్ళందరూ స్కిట్ అన్న లైఫ్ లో ఎప్పుడు స్కిట్స్ నేను రోజు యాక్ట్ చేయలేదు. అవును. ఏది శ్రీజ నా కూతురు, నేను తండ్రి, మన ఎవరైతే మనీష్ ఉన్నారో మనీష్ ఐ మీన్ మ్యారేజ్ బ్రోకర్, ఉమ్. పెళ్లి కొడుకు ఫ్రెండ్ అని చెప్పి పవన్, తర్వాత ప్రియానేమో పెళ్లి కొడుకు తల్లి, ఇలా ఊరు ఫారెన్ నుంచి వచ్చినట్టు అనుకుని ఒక చక్కగా ఒక స్కిట్ ప్లే అప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేసుకుని ఏదో జరుగుతుంది. ఇక శ్రీజ గొంతు ఎలా ఉంటుందో తెలుసు కదా, ఆ టోన్. ఇక దాంట్లో నేను మాటగారిని కాబట్టి ఇంప్రూవైజ్ చేసుకుని ఒక స్కిట్ లాగా చేస్తాను. అప్పుడు మేము ఓనర్స్ గా ఉన్నాం, టెనెంట్స్ గా బయట ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చిన్నగా అయినా కొంటి చేష్టలు చేస్తూ రీతు లోపలికి తొంగి లోపలికి చేయటం. ఈ లోపల ఇమాన్యుల్ తర్వాత కొంతమంది ఆ కెమెరా పక్కన ఉన్న గ్లాస్ నుంచి చూసి మాట్లాడటం ఇవన్నీ జరుగుతుంది. చాలా హడావుడి కంగారు ఉంది. ఆ టైంలో ఇమాన్యుల్ ఏం మాట్లాడారో నాకు రిజిస్టర్ అవ్వలేదు, నాకు తెలియదు. ఓకే, అయిపోయింది. తర్వాత ఫుడ్ పెట్టుకున్నారు అందరూ, నేను తినే ఫుడ్ కూడా తినకుండా నేను వదిలేసేసి సాక్రిఫైస్ చేసి వాళ్ళ కోసం ఆ పీసెస్ వదిలేసాను. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేసి ఎవరు ఫుడ్ అక్కడ వదిలేసేసి ఎవరి హౌసెస్ లోకి వెళ్ళిపోమన్నారు. అప్పుడు ఆటోమేటిక్ నచ్చక అర్థమైందా, అది కోపం వచ్చేసింది. ఎందుకంటే ఫుడ్ విషయంలో చాలా ఎమోషనల్ పర్సన్ ఫీల్ చేసే, అది మీకు మొత్తం అర్థం అవ్వాలి కదా, సమ్ కాంటెక్స్ట్ అసలు ఏం జరుగుతుందో మీకు అర్థమైపోవాలి కదా. సో ఆ టైంలో ఫుడ్ నోటిగా లాక్కున్నారనే ఉద్దేశంతో నేను స్టాండ్ తీసుకున్నాను, కొంచెం ఎమోషనల్ అయ్యాను, అది అయిపోయింది కదా. దాని తర్వాత ఎమోషనల్ అయ్యా, దాని తర్వాత నేను ఛాలెంజ్ కూడా చేశాను. దాని తర్వాత కొంత టైం ఇచ్చారు బిగ్ బాస్, దాని తర్వాత ఎవరికాల ఫుడ్ అరేంజ్ చేశారు. ఫస్ట్ టైం ఫుడ్ బేస్ చేసిన ఫార్మాట్ నాకు తెలియదు కదా, ఇలా నడుస్తుందని. మాకు లావిష్ లగ్జరీ ఫుడ్ పెట్టారు, వాళ్ళకేమో పాపం నార్మల్ ఫుడ్ ఇది పెట్టారు కదా. నేను వాళ్ళ వైపు ఫేస్ చేసి కూర్చున్నాను. ఫస్ట్ ఆ ఫుటేజ్ దొరికితే కూడా చూడండి, అది చూస్తాం నాకు ఇష్టం లేక ఫోన్లో ఏదో ఫుడ్ తింటున్నారు అని ఒక సాటిస్ఫాక్షన్ తో నేను ఇటు సైడ్ వచ్చి కూర్చున్నా. ఈ డైరెక్షన్ కూర్చున్నప్పుడు వాళ్ళు ఇలా కూర్చుని ఉన్నారు. ఓకే, ఇలా ఉంది పొజిషన్. కూర్చుని ఉన్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను అసలు చాలా సైలెంట్గా ఉన్నా, మీరు కావాలని చెక్ చేసుకోండి, నేను ఎంతైనా సరే చాలా సైలెంట్గా ఉన్నా.
వీళ్ళు మాట అనుకుని దేవర్ పుల్లింగ్ దేర్ లెగ్స్ ఏమనని Hmm. మా సాంబార్ చాలా బాగుంది, మా ఆలు కర్రీ బాగుందని వీళ్ళు అంటున్నారు. వీళ్ళేమో అరే మా దగ్గర బ్రౌనీ వచ్చింది చాలా బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని చెప్పి ఒకళ్ళు ఆట పట్టించుకుంటున్నారు. ఆ ప్రాసెస్‌లో సరదాగా జోవెల్‌గా మాటలు జరుగుతున్నాయి. అటు ఇటు మాటలు వెళ్తున్నాయి. ఆ ప్రాసెస్‌లో ఎవరన్నారు ఏదో ఫ్లవర్స్ మన ఇమాన్యుల్ బ్రదర్ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు ఫ్రాంక్‌గా అది ఆ కాంటెక్స్ట్. ఇమాన్యుల్ బ్రదర్ ఫ్లవర్ అడగటం ఏదో ఇక్కడ ఎవరో దాని ముందు రెడ్ ఫ్లవర్ అని ఏదో మామూలుగా మాట్లాడితే అక్కడ ఫ్లవర్స్‌లో కలర్స్ ఉన్నాయి యాక్చువల్‌గా. వాళ్ళు రెడ్ ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నారు. ఈ కాంటెక్స్ట్‌ని యాజ్ ఇట్ ఈజ్ నేను ట్రాన్స్‌లేట్ చేశా. ఆ బిట్ వరకు మా వోళ్ళు తీశారు. దాన్ని ప్రొక్యూర్ చేశారు. నా నుంచి ఏం వచ్చింది. ఎందుకంటే ఆ రోజు హోస్ట్ గారు చూపించినప్పుడు నేను అసలు నా నోటెంబడ ఎందుకంటే నేను ఇంటెన్షనల్‌గా అనుంటే యాక్సిడెంటల్‌గా అనుంటే ఎక్కడో చోట రిజిస్టర్ అయి ఉంటది ఫ్రేమ్‌లో. లేదు ఇది నా నోటెంబడ వచ్చింది. నేనే అన్నానా? ఐ గివ్ అప్ అని చెప్పానన్నా. ఐ స్టిక్ టు మై స్టాండ్. దాని ముందు మధ్యాహ్నం తను గుండంకుల్ అన్న విషయం నాకు తెలీదు. ఈ రెడ్ ఫ్లవర్ కాంటెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ నార్మల్‌గా గుండంకుల్ అన్నానంటే అసలు రెడ్ ఫ్లవర్ అసలు ఎవరికి రిజిస్టర్ అవ్వాలో గుర్తులేదు అక్కడ. గుండంకుల్ అనగానే అప్పుడు నాకు రిజిస్టర్ అయింది కాబట్టి నేను సీరియస్ అయ్యాను. వెంటనే ఇమాన్యుల్ బ్రదర్ వచ్చేసేసి అన్న సారీ అన్న నా ఉద్దేశం అది కాదంటే సరే ఓకే అలా మాట్లాడొద్దని చెప్పాను. అయిపోయింది. అయిపోయిన ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత వెంటనే బిగ్ బాస్ ఏం చేశారంటే అక్కడ అంతా కూడా వచ్చి మార్నింగ్ అంతా చేసి పడేసేసారు కదా! అంతా ఈ మెరుపులు ఏదైతే ఉన్నాయో వాట్ యూ కాల్ గ్రాఫిటీ కదా! ఏదైతే ఉందో పడేసేసారో క్లీనింగ్ చేపించడానికి ఎంత టైం పడుతుంది. నేను అప్పుడు హౌస్ క్లీనింగ్ మానిటర్ నా దగ్గర వర్క్ చేస్తుంది ఇమాన్యుల్. ఓకే. టెనెంట్‌గా వచ్చి వర్క్ చేయాలి కాబట్టి. అప్పుడు ఇమాన్యుల్ ఏమన్నారంటే బ్రదర్ కొంచెం అన్న కొంచెం చూసి చెప్పండి ఇంత టైం తొందరగా అవ్వదు అది చాలా ఉందని అన్నప్పుడు ఇమాన్యుల్ అన్నాను బ్రదర్ ఇందాక మీరు మాట్లాడిపోయి చూసి మాట్లాడాల్సింది అని అన్నా. దానికి అప్పుడు వెంటనే దానికి సారీ చెప్పింది దాన్ని కూడా మీన్ చేయకుండా ఆర్గ్యుమెంట్ మీద ఓవరాల్‌గా మా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. అక్కడితో అయిపోయింది ఆ విషయం. దాన్ని ఫర్దర్ డ్రాగ్ ఆన్ చేసుకోలే. వీకెండ్ వచ్చిన తర్వాత ఈ లోపల ఏమైంది నైట్ నాకు మనీష్ చెప్పారు. సార్ మీరు ఇప్పుడు ఇంత సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. తను మధ్యాహ్నమే మాట్లాడారు కదా! ఆ మాట అన్నారు అన్నప్పుడు ఇమాన్యుల్ అన్నాడు నేను మధ్యాహ్నం మాట్లాడి అప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు. అంటే నువ్వు మధ్యాహ్నమే మాట్లాడావా నువ్వు? మీరు మధ్యాహ్నమే మాట్లాడారా? ఎంత ధైర్యంగా చెప్తున్నారు ఆ విషయం? ఆ చనువు ఉందా? మీకు ఆ ఫ్రీడమ్ ఇచ్చానా? ఇవ్వలే కదా! ఎవరినైనా ఇక్కడ పెట్టుకుంటే ట్రై చేస్తా. ఇక్కడికి ఎక్కించను. శివ చాలా సింపుల్ చెప్తున్నా. అది మా ఫాదర్ కూడా మాట్లాడరు. చాలా సింపుల్ చెప్తున్నా కదా! దట్ ఈస్ మై పర్సనాలిటీ అంతే. హరిత కూడా అంటే మాట్లాడరు. ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా చాలా బాగా రిస్ట్రిక్షన్స్ నచ్చితే ఉన్నాయా? ఇక్కడ వరకే ఉంచుతా. ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది చెప్తున్నా కదా! ఎవరైనా గుండెల్లో పెట్టుకుంటా. గుండు మీదకెక్కి డాన్స్ చేపించుకోను. మరి మీకు మీరు గుండు అనుకున్నారు? గుండు మీదకంటే ఇది మాట్లాడే డైలాగ్ అంట మీద ఎత్తి మీదకెక్కి డాన్స్ చేయనివ్వను. మీకు మీరు గుండు అనుకున్నారు. బ్రదర్ గుండు మీద ఎక్కించుకున్నాను. గుండుకి తల మీద అంటారు గుండు అని అనుకోరు. మోకాలికి బోడిగుండుకి ముడి పెట్టద్దు అన్నప్పుడు ఆటోమేటిక్ గుండు అన్నారని చెప్పి తీసుకోవద్దు. అది సామెతలో వాడే పదాలు కదా! ఆ సామెతలో పదాలు అది కాబట్టి బాడీ షేమింగ్ అనే పదం యాక్చువల్లీ నేను విన్నది ఏంటంటే మీ మధ్యాహ్నం వైఫ్ గారు చెప్పండి. ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు అన్నారు మా హరీష్ గారికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటదండి. చాలా మంచి జోయల్‌గా ఉండే పర్సన్ అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంత జోయల్‌గా ఉండే పర్సన్ బిగ్ బాస్ హౌస్‌లోనే ఎవరో ఏదో గుండంకులు అని కానీ లేకపోతే ఏదో అంటే నెక్స్ట్ నేను ఒక పదం అనగానే జోయల్ తీసుకుంటా. అనొచ్చు. శివ ఒకటే మాట్లాడుతా. బిగ్ బాస్ లో మీకు రూల్స్ తెలుసు కదా, కాంట్రాక్ట్లు ఏమిటో తెలుసు కదా. మనిషి రంగు, అవతారం, ఓకే, క్యాస్ట్, రిలీజియన్, నేషనాలిటీ విషయం మీద ఇటువంటి కామెంట్స్ డెరిగేటరీ స్టేట్మెంట్స్ పాస్ చేయకూడదు. లోపల కూడా ఉంటది రూల్స్ బుక్ లో. అది సొసైటీలో కూడా ఉంటుంది. అవును కదా, అవును. కొంత మెయింటైన్ చేసుకోవాలి కదా. అవును. నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందంటే ఒకళ్ళు నాన్ సెన్స్ మాటలు మాట్లాడినప్పుడు నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ గా మెయింటైన్ చేయను. అర్థమైందా? నవ్వుతా, నవ్వులు పాలవటానికి మాత్రం రెడీగా ఉండను. అదేవిధంగా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అట్మోస్ట్ టాప్ ప్రయారిటీలో పెట్టుకుంటా నేను. అది మీరు కాదు, దేవుడు వచ్చినా, మా ఫాదర్ వచ్చినా, హరిత వచ్చినా అదే మెయింటైన్ చేస్తాడు. ఇప్పుడు ఇలాంటి Sense of విషయాల్లోనే humor కి- పట్టించుకొని మిగతా విషయాల్లో నవ్వులు పాలయ్యారు కదా. ఏ విషయం నవ్వులు పాలయ్యా? ఎందుకు అవ్వాలి? ఇప్పుడు బయటకు వచ్చిందంటే నవ్వులు పాలవడం ఎట్లాగా? వల్లే కదా బయటకు ఎట్లా వచ్చేది. నవ్వులు పాలవుతా? మరి నవ్వులు పాలవకపోతే మీకు ఓట్లు ఒక వేసిన వాళ్ళు కదా జనాలు. అంటే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వ ముందు జనాలు మీకు ఎందుకు ఓటు వేయలేదు మరి? కాదు చెప్తున్నా, ఆ. జనం జనాలు- అదే జనం చెప్తున్నారు. ఏమని? అన్నా మీరు లాస్ట్ లో లేరు, ఆ. అన్నా మీరు లాస్ట్ లో లేరు. లాస్ట్ లో శ్రీజాను దమ్ముంటే మాట్లాడిన మాటలకి సమాధానం కూడా వినే ఆ. కెపాసిటీ ఉండాలి. శివ వింటున్నాను. ఇంటరప్ట్ చేస్తే మొదలు పెడితే వింటున్నాను. మీకన్నా నేను బాగా ఇంటరప్ట్ చేయగలను. అర్థం కాలా? interrupt చేయను bro. ఇఫ్ యు మేక్ నాయిస్, ఇఫ్ యు షౌట్ ఐ విల్ రోర్. ఇవి dialogue అర్థం కాలా? ఈ డైలాగ్ కాదు, వాస్తవం చెప్తాను. ఈ డైలాగ్ నా నుంచి వచ్చిన డైలాగే. కాదు bro. ఇంకో భాష చెప్తా. నాకన్నా లోయెస్ట్ లో దివ్యాను శ్రీజ ఉన్నారని చెప్పి అన్నారు. ఏ రీజన్ కి ఫార్మాట్ లో ఎందుకు పంపించేశారో, బయటకు వచ్చేస్తే నవ్వులు పాలైపోయాము, బయటకు వచ్చేస్తే జీవితం అయిపోయిందని ఉండదు. నేను అర్థం అయ్యానో లేకపోతే అపార్థం చేసుకున్నారో జనం, లేకపోతే షో ఫార్మాట్ వల్ల అరే నిజంగా ఆ మనిషి షోకి కాంట్రిబ్యూట్ చేయట్లేదు, లేకపోతే ఎమోషనల్ గా సైకలాజికల్ గా పాపం ఫ్యామిలీ మిస్ అవుతున్నారు, లేకపోతే ఆయనకి ఫిజికల్ ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వచ్చే ఫిజికల్ టాస్క్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎఫెక్ట్ అవుతారనే ఉద్దేశంతో ఏదో బిగ్ ఉద్దేశంతో బాస్ బయటకు పంపిస్తారా? ఎవరు పంపించారో లేకపోతే జనం పంపించారో మనకు తెలియదు. ఎవరికి తెలియదు కదా శివ, అవునా? మీ మనసాక్షి తెలుసు కదా. ఇప్పుడు మీరు చెప్పలేకపోవచ్చు ఆన్ కెమెరాలో ఏం జరిగిందో తెలియదు. సో బయటకు వచ్చేస్తే జీవితం అయిపోయినట్టు కాదు.
అవునా? ఇంకా ఏదో రాసి పెట్టి ఉంది. బయటకు వచ్చినంత మాత్రం జీవితం అయిపోయిందని మరి నేను కూడా నవ్వుల పాలు ఎలా అయిపోతాను శివ? నేను అలాగే అమ్మలే. ఒక హీరో సినిమా ఇప్పుడు- ఒక ఇదే క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు ఒకరు శివ మీకు ఒక- ఓటు శివ ఒక- వేయలేదంటే వాళ్ళ శివ ఒక- దృష్టిలో మీరు నవ్వుల పాలు శివ అయిపోయి ఒకటే ఉంటారు కదా క్వశ్చన్ అని అన్నా శివ నేను. ఒకటే క్వశ్చన్ అడుగుతా. కాంటాక్ట్ అర్థం కాలేదు. శివ కాంటెక్స్ట్ రాంగ్ కాంటెక్స్ట్. నేను ఉదాహరణ చెప్తా. ఆ. శివ ఒకటే క్వశ్చన్ అడుగుతా. ఉమ్. ఇప్పుడు మీరు అభిమానించే హీరో సినిమా ప్రతి సినిమా హిట్ అవ్వకపోవచ్చు. ఉమ్. ఒక సినిమా హిట్ అవ్వలేదంటే ఆ హీరో నవ్వుల పాలు అయిపోయినట్టేనా, జీవితం అయిపోయినట్టేనా? ఆ సినిమాకి అయినట్టు. సినిమా కదా, ఆ ఆ మనిషికి సినిమాకి కాదు కదా, అయినట్టు. ఆ సినిమాకి ఆ అయినట్టు. మనిషికి కాదు కదా, ఆ మనిషిని అంటారు కదా. అంటే ఆ మనిషి నవ్వుల పాలు అయినట్ట. ఆ మనిషినే కదా అనేది. అవునా? మరి శివ, అలాంటప్పుడు శివ, సోషల్ నేను మీడియాలో అనుకున్నా ట్రోల్స్ శివ ఎందుకు ఇన్ని చేస్తారు రోజులు bro? సెన్సిబుల్ మాట్లాడతారు, మీరు కామన్ సెన్స్ తో మాట్లాడుతున్నారు. మీరు ఏదో నోటికి ఏది పడితే Bro, ఏదో వస్తే అది నాకు మాట్లాడతారు. ఇప్పుడు నాకు నోటికి- అర్థమైంది. నాకు నోటికి ఏది వస్తే అది శివ, మాట్లాడలే bro. శివ బ్రదర్, ఈ సమాజంలో మాట్లాడిన- జరుగుతున్న దాని గురించి మాట్లాడుతున్నాను నేను. మీరు అదే అంట అలాంటి సమాజం ఈ లోకులు కాకులు సమాజంలో- అంటాను కదా, అవును లోకులు కాకులు అనే సామెత కూడా ఉంది కదా. అవును మాట్లాడేవారు 1,00,000 మాట్లాడతారు. అవును. బిగ్ బాస్ హౌస్ నుంచి బయట ఇప్పుడు నేను మాట్లాడతా, ఉమ్, పిఆర్లు పెట్టుకుని ఓకే నన్ను నెగిటివ్ చేస్తూ చాలా కామెంట్స్ పాస్ చేస్తూ ఉమ్, ట్రోల్ చేసే వాళ్ళు ఉమ్, ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. ఉమ్, కానీ నాకు ఫామ్ అయిన 100 మంది లేకపోతే ఇప్పుడు 47 ఫాలోవర్స్ ఉన్నారు. ఉమ్, ఇవాళ రోజు ఆల్మోస్ట్ 13,000 మంది ఫాలోవర్స్ అయ్యారు. ఉమ్, ప్రతి ఒక్కరు కామెంట్స్ నాకు హరిత చూపించారు. వచ్చిన తర్వాత నేను కూడా చూసా. ఉమ్, నాకు ఒక్కరు కూడా పిఆర్ లేరు. ఉమ్. మైసూర్ నుంచి ఎవరో ఒక అతను ఇలా జరుగుతుందని చెప్పి ఒక కుర్రోడు, నాకన్నా చాలా చిన్న కుర్రోడు, ఉమ్, ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాం కదా. అక్క అన్నయ్య విషయంలో చాలా తప్పు జరుగుతుంది, మీరు ఎందుకు యాక్టివ్ గా లేరు, పోస్టులు పెట్టట్లేదని తనంతట ఆర్గానిక్ గా నేను చేస్తా అంటే హరిత చాలా బాధల్లో ఉండి కూడా వద్దని చెప్పి నమ్మకపోయినా సరే సరే ఒక అవకాశం ఇద్దామనంటే తన ఆర్గానిక్ గా పెట్టిన పోస్టులే మా ఛానల్లో మీరు చూసేవి. ఆ. హరిత పెట్టినవి కాదు, ఉమ్, వాళ్ళు చేసింది. ఇలా జెన్యున్ గా వచ్చిన 100 మందో 1000 మందో 12,000 మంది నన్ను ఇష్టపడి చేశారు. చాలు శివ, ఉమ్, ఫేక్ గా నటించేసి నన్ను చాలా మంది పిఆర్ అప్రోచ్ అయ్యారు. ఎవరిని ఓటు అడగల, చాలా నిఖార్సైన నిజాయితీ మనిషిలా ఉన్నాను. నాకు 12,000 మంది వచ్చినా 1,200 మంది వచ్చినా 12 మంది వచ్చినా కూడా చాలు, ఐఎమ్ వెరీ హ్యాపీ. bro, మీరు- ఆ హౌస్ నుంచి బయటకు వచ్చేసా శివ, నేను గర్వంగా ఏం చెప్పుకుంటా తెలుసా, ఆ హౌస్ నుంచి బయటకు వచ్చా, మా హౌస్ లోకి వెళ్ళాను, నన్ను అభిమానించే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళా, వాళ్ళ నేను గుండెల్లోకి బిగ్ బాస్కి వెళ్ళా. వెళ్ళాను, చాలా నాకు ఐఎమ్ వెరీ PR హ్యాపీ. లేదు. నేను బిగ్ బాస్ See, వెళ్ళాను, trophy నాకు గెలుస్తాం. PR లేదు, నాకు ఓట్లేనే ట్రోఫీ గెలవటం పరమావధి కాదు శివ, ఉమ్, అర్థం కాలా? ఉమ్, సో అర్థం నవ్వుల పాలు అవలా, నవ్వుల పాలు అవ్వకుండా నన్ను అపార్థం చేసుకున్న వాళ్ళు నవ్వారేమో. నవ్వుల పాలు అయ్యేలా చేశారు ఎవరు చేశారు? వేరే పిఆర్లు ఎవరు చేశారు? వేరే పిఆర్లు. ఎవరు? అది అంటే మీరు అదే అంటున్నారు. తెలియకుండా నేను ఎలిగేషన్ వేయలేను కదా. Okay. ఒపీనియన్ క్రియేట్ చేసుకుంటాను, జడ్జ్మెంట్ నేను చెప్పలేను కదా. ఉమ్, ఉమ్, అది జనం చెప్పేది, నన్ను అభిమానించే వాళ్ళు చెప్పేది, ఇలా అన్న ఇలా జరిగింది, అన్న ఇలా జరిగింది అని చెప్పి చెప్పటం నా వీరికి. ఎందుకంటే నేను నిన్న మొన్నగా వచ్చేసింది, ఉమ్, ఉమ్. అది జస్ట్ జరిగింది, అది అంతే సింపుల్. నవ్వుల పాలు ఎవరు శివ? Okay. నవ్వుల పాలు ఎవరవుతారు తెలుసా? Okay. తప్పు చేసిన వాళ్ళు నవ్వుల పాలు అవుతారు. Okay. అదే ఇంట్లోంచి బయటకు వచ్చేస్తే ఫెయిల్యూర్ కాదు లైఫ్ లో, ఉమ్. సింపుల్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.